వాళ్ళకి అది సిల్లీ అంట సార్, అది సిల్లీ విషయం అంట, సిల్లీ విషయం అంట. ప్రాబ్లం ఈ రోజు కట్టి అరసనే ప్రాబ్లం ఇవ్వాలి. ప్రాబ్లం లేకుండా 15 దినాల నుంచి ఆయన ఇప్పించేది బ్లడ్ రిలేషన్ సూరిటీ సంస్థలు పెట్టుకుంటాంట. ఈయనకే కొత్త రూల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ బ్యాంకుకి ఈయనకే మేనేజర్కి వచ్చినాయి. గత 70 ఏళ్ళు కొనాలి ఈ బ్యాంకు. ఆ రోజు 5,000 మంది కస్టమర్లు అసలు ఈ బ్యాంక్కి. రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడే కొత్తగా వచ్చినాయి సార్. స్ట్రిక్ట్గా ఉంటారు, పొద్దు క్లాస్ కష్టపడే వాళ్ళు ఉంటారు. వీడికి వస్తే ఫోన్ లోను మాకు ఎప్పుడు మాట్లాడండి. భయం ఎందుకు? చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. మన మీద వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ మీద మనం బతకట్లేదు. చెప్పాలి కరెక్ట్ గా. లోన్లు కాడ దానికాడ 2 నెలలు 3 నెలలు అని చెప్పేసి ఇలా కండిషన్లు పెట్టా రైతులు ఏమవుతారు, మామూలు ప్రజలు ఏమవుతారు అడగండి. భయం ఉంది. చెప్పింది కరెక్ట్. మేనేజర్లుగా వస్తారు, వచ్చినప్పుడు మనుషులు కూడా కనుక్కోవాలా, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించాలా. మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే మీ ఉద్యోగాలు ఆడించి వచ్చినాయి, ప్రజల వల్లనే వచ్చి ఉండేది. ఆ ప్రజల్లో మీరు విలువ ఇవ్వలేదంటే మీకు ఆ ప్రజలు తిరగబడ్డారంటే ఏమవుతుందో ఇలా తెలుస్తుంది. అప్పటికి అది మాట్లాడుతుంది. భయం ఎందుకు? 20,000 ఖర్చు చేస్తారంట. మీరు ఎంతమంది బతుకుతా ఉండేది, ప్రజల వల్ల ఎంత బతుకుతా ఉండేది అది చెప్పండి. కరెక్ట్ గా ఉండాలా, కరెక్ట్ గా ఉండాలా. మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటైన్ చేయండి. ఇదనే లేదంటే ముందు బోర్డులో పెట్టండి, ముందు ఆన్లైన్ లో పెట్టండి. ఆన్లైన్ లో ఆ బ్యాంకులో ఉండా ఈ బ్యాంకులో ఉండండి. రైతులు తిప్పించకూడదు, ఆడవాళ్ళు తిప్పించకూడదు. అది కరెక్ట్ గా మాట్లాడాలి. దానికి భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. మేము ఉన్నది మాట్లాడతాం కాబట్టి మేము ఎవరికి భయపడం. మా వల్ల మీ ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఏది కొడుకుంటే ప్రజల వల్ల. ఆ ప్రజల్ని మీరు చూడలేదంటే వేస్ట్ మీ బతుకులు, అంతవరకే. నా పేరు నరసింహారెడ్డి, గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుని. నేను క్రాప్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే ఈ రోజు కడితే రేపు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కడితే 15 రోజులు 25 రోజులు చూపిస్తున్నాడు. ఫైలు ఆ ఫైల్ కావాలా, ఈ ఫైల్ కావాలా, వార్డ్ సెక్రటరీ 5 మంది జామీన్లు కావాలంటున్నాడు. ఒక్కరు వేస్తా ఉన్నాం. ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నారు. అటువంటి డబ్బు లేకపోతే కూడా ఇంట్రెస్ట్ కట్టుకొని రిన్యూల్ చేస్తున్నారు. ఈ కొత్త మేనేజర్ అయిన తర్వాత అందరినీ గెట్అవుట్ అనేది, బయట పోండి అనేది చాలా అనుచిత వ్యాఖ్యలు అంతా మాట్లాడుతున్నాడు. మేము రైతులుగా మేము సహించుకొని పోతా ఉన్నాం. ఇంతవరకు భరించినాం. భరించేది లేకుండా మేము ముక్కుమ్మడిగా 4-5 గ్రామాల నుండి వచ్చిన రైతులందరూ కలిసి ధర్నా చేయాలనుకుని మేము ధర్నా చేస్తున్నాం. నాకు న్యాయం చేస్తారని పై అధికారులు ఆలోచించి మా రైతులకు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం.